హలో, నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం కావాలను? నా పేరు మల్లికార్జున అండి, మాది నెల్లూరు. మాకు వచ్చే నెలలోనే ఎలక్షన్ ఏప్రిల్లో ఉన్నాయి. ఏపీ సీఎం నా ఒపీనియన్ అండి ఇది. అంటే రకరకాలుగా మామూలు అందరు వ్యక్తులు ఒక రకంగా ఉండరు, రకరకాలుగా ఉంటారు. నా ఒపీనియన్ వచ్చేసి జగన్ గారే సీఎంగా వస్తారని నా ఆలోచన. ఎందువల్లంటే జగన్ గారు ఏపీలో సంక్షేమ పథకాలు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ప్లస్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంటే దగ్గర వస్తుంది, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ చేయూత కూడా మామూలు చెప్పారు. అవి బటన్ నొక్కేస్తున్నారు. జగన్ గారు కూడా ఒకటి చెప్పారు, ఏంటంటే ఆ మాట, నేను బనగానపల్లిలో ఈ బటన్ నొక్కుతున్నాను, దీనివల్ల అందరికీ వస్తాయి, మీరేం భయపడొద్దు, కానీ ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతుంటారు, అయ్యేం మీరు పట్టించుకోబాకండి, ఖచ్చితంగా మీ అకౌంట్లో ఒక 1 వీక్లో జమ అవుతాయని చెప్పారు. అదండి జగన్ గారు ఏంటంటే చెప్పిందే చేస్తారు, చేసి చూపిస్తారు అన్నమాట. ఒక విషయము, గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. నేను ఒక ఆటో కార్మికుడిగా, అంటే నేను డిగ్రీ చదివి ఉన్నాను, డిగ్రీ చదివి కూడా ఆటో కార్మికుడిగా ఆటో జీవనం కొనసాగిస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నేను ఎన్నో దఫాలు పలుమార్లు ఎంఆర్ఆర్ఎస్ చుట్టూ కాళ్ళు అరిగేటట్లు తిరిగాను. ఎందుకంటే నాకు ఇంటి స్థలం లేదు, మీరు ఎంక్వైరీ చేసుకొని నేను ఓకే నిజమైన అర్హుడు అని అంటేనే నాకు ఇవ్వండి అని ఎన్నోసార్లు పలుమార్లు కాళ్ళు అరిగేటట్టు తిరిగాను నేను. కానీ నాకు ఇంటి పట్టా ఇవ్వలేదు, ఇంటి స్థలం ఇవ్వలేదు, పట్టా ఇవ్వలేదు, అసలు స్థలమే ఇవ్వలేదు. పట్టా ఎక్కడి నుంచి వస్తుందండి? ఎన్నో పలుమార్లు అర్జీలు నేను దాఖలు చేస్తే వాటిని బుట్ట దాఖలు చేశారు ఇక్కడ ఎంఆర్ఆర్ఎస్లో. ఇంకా విసిగి వేసారి ఇంక ఈ 14 సంవత్సరాల పరిపాలన కూడా నాకు రాలేదని విరక్తి చెంది నేను గమ్ముగా అయిపోయానండి. అంటే ఖాళీగా ఇంకా మనకు రాదులే అని నిరాశ చెంది ఉన్నాను. ఆ మూమెంట్లో మన జగన్ గారు సీఎం అయ్యారు. సీఎం అయ్యి వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇతను అర్హుడా అనర్హుడా నిర్ణయించుకొని నాకు ఇంటి పట్టా ఇచ్చారండి, ఇంటి స్థలం ఇచ్చారు. ఆ ఇంటి నిర్మాణం కూడా గావించారు. ఆ ఇంటి నిర్మాణం సక్రంగా జరగటం లేదు, నాశనంగా జరుగుతుందని చెప్పి జగన్ గారు ఆఫీస్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు. ఇలాగా టీడీపీ హయాంలో ఇలాగ ఎన్నోసార్లు చేసిన రెస్పాండ్ అనేది లేదు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి పేదవారికి సంక్షేమ పథకాలు అందినాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు ఒకటి చెప్తాయండి, సంక్షేమ పథకాలు అందితే మనుషులు సోంబేరులు అవుతారు, పని చేయరు అంటారు. అవన్నీ తప్పండి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఉండింది, మామూలు మనకేమన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఒక్కొక్క పేదవాడికి 5-6 లక్షలు వచ్చింది పేదవాడు అర్హుడైతే. ఒక్క జగన్ గారు కూడా ఒకటే మాట చెప్పారు, మనకి పార్టీలతో పని లేదు, వాళ్ళు అర్హుడయ్యండి మామూలు వాళ్ళకి పథకాలు అందే పని అయితే ఒక పార్టీ అని చూడబాకండి, తెలుగుదేశం అది బీజేపీ లేకపోతే ఇంకొక పార్టీ అని చూడబాకండి. ప్రతి ఒక్కరూ అర్హుడైన వాళ్ళు నిరాశ చెందకూడదు, వాళ్ళందరికీ ఉండాలి, వాళ్ళందరికీ పథకాలు వర్తించాలి, రావాలి అని జగన్ గారు చెప్పారు. అందువల్ల ఏంటంటే నా ఒపీనియన్ జగన్ గారే ఈ దప్ప సీఎంగా గెలుస్తారని నా ఆకాంక్ష. మాది నెల్లూరు జిల్లా అండి. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తారు? వైసీపీ 175కి. మా నెల్లూరు జిల్లాలో వస్తాయండి ఒక 10 దాకా 10 సీట్లు వస్తాయి.